भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिः नस्तरङ्गयतु मङ्गलम्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। श्रीमाधवाङ्घ्रिजलजद्वयनित्यसेवा प्रेमाविलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। श्रीमत्यै विष्णुचित्तार्यै मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। आण्डाल् दिव्य तिरुवडिगले शरणं। ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతంలో 29వ రోజులోకి ప్రవేశించాం. 29వ పాసురం. ఇంతకుముందు పాసురంలో గోదాతల్లి తమ యొక్క తక్కువతనాన్ని, ఆ భగవానుని యొక్క విభుత్వాన్ని, గొప్పతనాన్ని చూసుకుని ఆయనని మేము ఆశ్రయించి ఫలాన్ని పొందాలి అనుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఫలాన్ని ఆయనే మాకు ఇప్పించవలసింది అనేటటువంటి రకంగా ప్రార్థన చేసిందన్నారు. ఏమని అడుగుతోంది? ఏం ఫలం కావాలి? ఇరైవా, సర్వాధికుడైనటువంటి శ్రేష్ఠుడా, సర్వేశ్వర అని ప్రార్థించింది. నీ తారాయ్ పరై, నీ అనుగ్రహంతో నీవే మాకు ప్రయోజనాన్ని ఇవ్వాలి, కానీ మాకు ఈ ప్రయోజనం అనేటటువంటిది మాకు తెలియదు. మాకు ఏ ప్రయోజనం కావాలో నీకు తెలుసు కాబట్టి నీవు ఇరైవా అని కీర్తించింది నిన్నటి పాసురంలో. ఇక ఈనాటి పాసురంలో ఏం చెప్తోంది అంటే ఆ పరై ఏమిటి అనేది వివరిస్తోంది. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 1వ పాసురం నుంచి ఈ 29వ పాసురం వరకు దాదాపు అనేక పాసురాలలో పరై 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 అంటూ చెప్పుకుంటూ వచ్చింది. పరై అంటే ఒక తప్పెట విశేషం, వాద్య విశేషం. అయితే లోకంలో వాళ్ళందరికీ వ్రతం అనే పేరు కాబట్టి తప్పెట అనే పేరుతో అందరికీ తెలిసేటట్టు చేసింది. కానీ మాకు తప్పెట పరై ఏమిటి? పరమ పురుషార్థం. చెప్పుకున్నాను నిన్న పాసురంలో. ఎన్నెన్ని జన్మలు ఎత్తినా సరే చివరికి భగవంతుణ్ణి చేరటమే మన జన్మకి లక్ష్యం. ఆ లక్ష్యం ఇన్ని జన్మలెత్తకుండా ఎత్తిన మొదటి జన్మలోనే పొందటం అనేటటువంటిది పరమ పురుషార్థం. దీనికోసం మేము వచ్చామయ్యా అని గోదా తల్లి నిన్నటి పాసురంలో పరై అనేటటువంటి విషయాన్ని ఏదైతే చెప్పిందో దాన్ని ఇంకా సుస్పష్టంగా, ఇంకా విశ్లేషణాత్మకంగా, వివరంగా తెలియజేస్తోంది ఈ పాసురంలో అంటున్నారు. ముందుగా పాసురాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. சித்தம் சிறுகாலே உந்தன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே இத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தே வள்ளியங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா. இத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடு உத்துமேயாவோம் உனக்கே நாமால் செய்வோம். மத்தை நம் காமங்கள் மாத்து ஏலோரம் பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.
ఈ పాసురం చాలా విలక్షణమైనటువంటి పాసురం అంటారు. దీన్ని మంగళాశాసన పాసురము అంటారు. 24వ పాసురంలో ప్రత్యక్షంగా మంగళాశాసనం తెలియజేసింది. ఈ పాసురము రేపటి పాసురము ముగింపు పాసురాలు అంటారు. శాత్తు పాసురములు అంటారు వీటిని. సన్నిధిలో స్వామివారికి మంగళాశాసనం హారతిస్తారు. మొదటి హారతి, మొదటి నైవేద్య గంట తర్వాత ఇచ్చే మొదటి హారతి. ఆ హారతికి స్వామివారికి ఇచ్చేటట్టు విన్నవించేటటువంటి ఈ పాసురం 1000 సంవత్సరాలకు ముందు భగవద్ రామానుజుల వారి చేత అన్ని శ్రీ వైష్ణవ ఆలయాలలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక విలక్షణమైనటువంటి తిరుగులేని సంప్రదాయం. ఈ 2 పాసురాలు స్వామి సన్నిధిలో భగవద్ రామానుజులకు ఉత్తరాధికారులైనటువంటి జీయర్ స్వాముల వారు వారి యొక్క శ్రీ వైష్ణవ ఆచార్యుల గోష్ఠితో చేసేటటువంటి సేవ ఈ పాసురం. రేపటి పాసురం కూడా ఇది ఒక అనూచానమైనటువంటి విలక్షణమైన ఆలయ సంప్రదాయం. ఇందులో ఎంతమంది శ్రీ వైష్ణవ భక్తులు వచ్చి గానం చేస్తే భగవానుడికి అంత సమృద్ధి, ఆ ఆలయానికి అంత వైభవం పెరుగుతుంది, ఆ ఆలయం అంత గొప్పదవుతుంది దేశం మొత్తంలో, ప్రపంచంలోనే. కాబట్టి మంగళాశాసన పరులు ఎంతమంది ఉంటే అంత గొప్పగా ఇక్కడ స్వామికి మంగళాశాసనం చెయ్యాలి అంటారు. ఇది ఒక దేవాలయ సంప్రదాయాల భాగం. ఇది అటువంటి వైలక్షణ్యం కలిగిన పాసురం ఈనాటి పాసురం. చిత్తం సిరుఘాలే. మొదటి పాసురంలో కాలాన్ని చెప్పింది అమ్మవారు. ఏమని చెప్పింది? మార్గశి తింగళ్ మదినింద నన్నాళాల్. మార్గశిర మాసం అంటే బాగా మంచు కురిసేటటువంటి సమయం, సూర్యుడు దక్షిణాయనంలో ఉండేటటువంటి కాలం. ఈ మార్గశిర మాస ఈ వ్రతం పూర్తవడంతో సూర్యుడు ఉత్తరాయణంలోకి బయలుదేరతాడు. కాబట్టి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి సూర్యుడు పయనం చేసే సమయం ఈ కాలం. అత్యంత శీతలమైనటువంటి కాలం. అంతేకాదు తెల్లవారకట్ట నన్నాళాల్ మంచి రోజు, అదేవిధంగా పౌర్ణమి సమయం, శుక్లపక్షం పౌర్ణమి సమయం, అదేవిధంగా చక్కనైనటువంటి మంచి రోజు. ఏమిటి మంచి రోజు అంటే? కొన్ని లక్షల మంది ఒకేసారి భగవంతుడికి ప్రార్థన చేసేటటువంటి సమయం ఇది. సంవత్సరం మొత్తానికి ఈ కాలం బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారకట్ట. జ్ఞానహీనులు ఏం చేస్తారు? తెల్లవారకట్ట నిద్రపోతారు. జ్ఞానులు తెల్లవారకట్ట లేచి దేవుడికి దండం పెట్టుకుంటారు. తెల్లవారగట్ట బ్రహ్మాది దేవతలందరూ 3,000,000 దేవతలు వచ్చి స్వామిని ప్రార్థించే సమయం. అది దైవీ కాలం. ఆ సమయంలో నిద్ర లేవాలి. మనం అప్పుడే లేవం. ఎందుకని? అనేక వేల జన్మల పాపం మనని అలా లేవనివ్వదంతే. అనారోగ్యం వస్తే దానికి చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్యంగా ఉండి చక్కగా బలంగా శక్తిగా ఆరోగ్యంగా ఉండి లేవలేనటువంటిది మహాపాపం. కాబట్టి అటువంటి కాలం గొప్పదైనటువంటి కాలం. ఏం కాలం? సిత్తం సిరుకాలం. అసలు ఈ సిత్తం సిరికాలం అనే విషయాన్ని మనం ఒక కాల సంబంధం లేకుండా చెప్పుకోవచ్చు అంటారు పూర్వాచార్యులు. ఎంతసేపు వినేవాళ్లలో శ్రద్ధ ఉండాలి కానీ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. దూడ పాలు కడుపు నిండాలే కానీ కడుపు నిండేంతవరకు తాగాలే కానీ ఆవు ఇస్తూనే ఉంటుంది పాలు. చెప్పుకున్నాం ఔదార్యం కలిగినటువంటి ఆవులు. అట్లాగే ఆచార్యుడు కూడా ఔదార్యం కలిగిన వాడు. సిత్తం సిరుకాలం. కాలం అంటే కనుక సమయం, సిరుకాలం మంచి సమయం, సిత్తం సిరుకాలం మిక్కిలి తెల్లవారికట్ట. తెల్లవారకట్ట, బాగా తెల్లవారకట్ట, కొంచెం తెల్లవారకట్ట. పొద్దు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు ఒక 3 ఘడియల కాలం. కాలం సిరికాలం, సిత్తం సిరికాలం 3 ఘడియలు. ఆ కాల వైభవం చెప్తున్నారు. మిక్కిలి ప్రాతకాలంలో లేచి అంటున్నారు. అంటే సూర్యోదయానికన్నా ఇంకా 2 గంటలు 3 గంటల ముందు కాలం. అది అసలైనటువంటి కాలం. అప్పుడు మనం కొట్టినా కూడా లేవం. లేపితే కొట్టి మళ్ళీ పడుకునే కాలం మనకి. కొట్టి లేవరా అని లేపితే కొట్టి మళ్ళీ పడుకునే కాలం మనకి అది. కానీ భగవద్భక్తులకి అదే అసలైన కాలం అంటున్నారు. వందు వచ్చాం ఉన్నై నిన్ను సేవిత్తూ పూజించటానికి.
ఏమంటే ఆరోగ్యం బాగా ఉండి, బాగా శరీరం స్వాధీనంలో ఉండి, కళ్ళు బాగుండి, ఒళ్ళు బాగుండి, పళ్ళు బాగుండి, కాళ్ళు బాగుండి చక్కగా ఉన్నవాడిని పొద్దున్నే ఎవరన్నా లేపితే ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు. పోనీ పెద్దవాళ్ళు అసలు లేవరు. పెద్దవాళ్ళం పడుకొని అంటాం. చిన్న పిల్లలు, పోనీ చిన్న పిల్లలు అన్నాం. ఇక్కడ ఎన్నేళ్ల వయసు గోదా తల్లి? 6 ఏళ్ల చిన్న పిల్ల, ఆడపిల్ల. వాళ్ళు వచ్చారండి తెల్లవారగట్ట. ఎన్నింటికి? తెల్లవారగట్ట 3 గంటల సమయంలో. పొద్దున్నే 3 గంటలు తెల్లవారగట్ట మొదటి జామంటారు. 3 గంటల నుంచి 5 గంటల లోపల ఉన్నట్టు కాలం, చాలా శక్తివంతమైన కాలం. అప్పుడు మనం ఒకసారి గోవిందనామం చెప్తే 1000 సార్లు చెప్పిన ఫలం అది. ఎందుకని ఆ సమయంలో 3 దేవతలు చూస్తూ ఉంటారు మన. 6 ఏళ్ల చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో నుంచి ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి కృష్ణుడికి ఇంటికి వచ్చారు. వీళ్ళు ఎవరన్నా పంపిస్తారా? పంపించరు. కానీ వీళ్ళ ఊళ్ళో వాళ్ళు పంపించేవాళ్ళు. వచ్చి నిన్ను సేవించుకున్నాం. వన్పో తామరై అడియే, ఎర్రని తామర పువ్వుల లాంటి నీ పాదాలను. అడియే పాదార విందాలు. దేవాలయంలో స్వామి పాదాలు చూడాలి మొట్టమొదట. గుళ్ళోకి వెళ్తే తలకాయ వంచుకొని పాదాలు చూడాలి. అట్లా నీ పాదాలను పోతుం మంగళాశాసనం చేయటానికి, కీర్తించటానికి, నమస్కరించుకోవటానికి పరుల్ వచ్చాము. నీ యొక్క పాదాలు సేవించుకోవటానికి వచ్చాం అనేటటువంటి మా అభిప్రాయాన్ని కేళాయ్ వినవయ్య బాబు అంటున్నారు. పెత్తమ్మే ఎత్తు. మేము ఎవరు అనుకుంటున్నాం? మేమన్నా గొప్ప గొప్ప పండితులమా? శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళమా? లేకపోతే మేమైనా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళమా? కోటీశ్వరులమా? కాదు, చాలా సామాన్యమైన వాళ్ళం. ఎలాంటి వాళ్ళం? పెత్తమ్మే ఎత్తుండం కులం, పశువులను మేపుకు తిరిగేటటువంటి కులం. చూడండి, పశువులను మేపుకునేటటువంటి కులం అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి పెత్తమ్మే ఎత్తుండం కుల తెలుపురిందు. పశువులను మేపుకుంటూ మేము ఏది దొరికితే అది తింటూ బతికేటటువంటి కాలం మా యొక్క కులము అంటున్నారు. నీ కుత్తేవళ్, నీకు అంతరంగికమైనటువంటి సేవ చేయాలనుకుంటున్నాం. నీకు బాగా ఆంతరంగికమైన సేవలు చేయాలి అనుకుంటున్నాం. ఎంగళై, మేము దాసులం, నీకు సేవ చెయ్యాలనేటటువంటి దాసులం మేము. కొళ్ళామల్పోగాదు, మమ్మల్ని నీవు అంగీకరించకుండా ఉండకూడదు. ఏమయ్యా, ఎవరైనా చిన్న పిల్లలకి ఒప్పుకోకుండా ఉంటారా? వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ యొక్క చిన్న రూపాన్ని చూస్తే ఇచ్చేస్తాం. ఒక చాక్లెట్ ఇచ్చామనుకో, ఇంకో చాక్లెట్ ఇవా అని అడుగుతుండే ముద్దుగా. ఇంకోటి ఎందుకమ్మా, ఇంకో 2-3 తీసుకోని ఇచ్చేస్తాం. ఎందుకని? ఆ చిన్న పిల్లల ఆ చిన్నతనం అలాంటిది. అట్లా మేము చిన్న పిల్లలం మీ దగ్గరకు వచ్చాం కదా, మేము నీకు సేవ చేయాలనుకుంటున్నాము, నువ్వు వద్దు అనకూడదు అంటున్నారు. ఎత్తై పరై కొల్వాన్ అండ్రుఖాన్ గోవిందా, గోవిందా అని పిలుస్తోంది. చెప్పుకున్నాం మొన్నటి పాసురంలో, 27వ పాసురంలో ఒక గోవింద. ఏం గోవింద? కూడారై వెల్లం షీర్ గోవింద. ఆ పాసురంలో కూడార్, శత్రువులను లొంగ తీసుకోవటం ఎవరైనా చేస్తారు, అనుకూలను కూడా లొంగ తీసుకుంటారట. అటువంటి జయశీలత్వం కలిగినటువంటి వాడు ఆయన. ఇక్కడ గోవింద ఏమంటున్నారు? ఎత్తై పరై కొల్వాన్ అండ్రుఖాన్ గోవింద. ఏదో ఒక పిచ్చ వస్తువు కోసం వచ్చామనుకుంటున్నావా నువ్వు? మేము అండ్రుఖాన్, అది కాదు గోవింద అంటున్నారు. ఎత్తైకుం ఏ పెరవిక్కుం. ఏంటి పరై? మాకేం పరై అనుకున్నావు? ఏదో పిచ్చి ఆడుకునే వస్తువు అడిగామనుకుంటున్నావా? అయ్యో అమాయకుడా, నీకు తెలియపోతే ఎట్లా? నీకు తెలుసు కదా, మా హృదయాలు నీకు తెలుసు కదా. అందరి హృదయాలలో ఉండి ఎవరికి ఏం కావాలో ఇచ్చేవాడివి. మా హృదయంలో ఉన్నావుదా? మా హృదయ భావన నీకు తెలియలేదా? ఎత్తెక్కుం ఏ పెరవిక్కుం. అన్ని కాలాల్లో, అంటే ఈ కాలము ఆ కాలము, ఇప్పుడు అప్పుడు అనేటువంటి తేడా లేదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా ఏ పెరవిక్కుం. ఈ ఒక్క జన్మే కాదు, నీతో 7 జన్మల బంధం, నీతో 7 జన్మలు కలిసి పుట్టాలి. ఒక్క కృష్ణావతారంలో నీతో కలిసి పుట్టడమే కాదు, అన్ని జన్మలలో కూడా అన్నిట్లో నీతో పాటే కలిసి పుట్టాలి. ఏజేడ్ పెరవిక్కుం ఉందన్నోడు మీ వాళ్ళం, శ్రీకృష్ణుడు వాళ్ళం, మా వాళ్ళు అని అర్పించుకోవాలట. భగవద్ రామానుజులు చెప్తారు,
వారి యొక్క అవతార సమాప్తి సమయంలో భగవద్ రామానుజులకి చుట్టుపక్కల లక్షల మంది శిష్యులు వచ్చేసారట. రామానుజుల వారు, అయ్యా బయలుదేరింది, నా టైం వచ్చింది, నేను బయలుదేరుతున్నాను, ఇంకా ఈ లోకం నుంచి బయలుదేరాలి అని అనుకుంటే అందరూ ఏడవటం మొదలు పెట్టారట. మీరు వెళ్ళిపోతే మేము ఉండలేము స్వామి, మేము ఉండలేము. ఎట్లా ఏదైనా ఉపాయం చెప్పండి అంటే 86 విషయాలు చెప్పాడు ఆయన. 86 పనులు చేయండి అయ్యా అని. ఏ పనులు మేము చెయ్యలేము అన్నారట ఒక ఆయన. మరి ఏం చేయాలి? ఏమద్దు, ఒక నిజమైనటువంటి భక్తుడితో వీడు నా ఫ్రెండ్ అనిపించుకో చాలు అన్నారు. యద్వా భాగవతాభిమానం, యద్వా అంటే ఈ పైనవన్నీ చెయ్యలేకపోతే, చాలా చెప్పారండి, 86 విషయాలు చెప్పారు భగవద్ రామానుజులు. మనం మనిషిగా పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి 86 విషయాలు చెప్పారట. యద్వా లేకపోతే, ఇవేమీ చేయలేకపోతే భాగవతాభిమానం. భాగవతుడు ఎవరు? భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు భాగవతుడు. అంటే భక్తులను సేవించేవాడు భాగవతుడు. భాగవతుడు అభిమానం, అతని యొక్క అభిమానాన్ని పొందు చాలు. ఒక సలక్షణమైన వైష్ణవుడితో వీడు నావాడు అని అనిపించుకో చాలు, అయిపోయింది అక్కడికి. అదే మోక్షహేతు, అదే జన్మరాహిత్యం అని చెప్పాడట. కాబట్టి ఆ రకంగా ఉత్తూమి యావం, ఉందన్నోడు ఉత్తూమి యావం. నీ వాళ్ళము, నీకు సంబంధించిన వాళ్ళము, నీ వెనకాలే తిరిగేటటువంటి వాళ్ళము. ఉనక్కే నామాల్ శైవం, నీ వాళ్ళము, నీకు దాసులము, నీకే సేవ చేస్తాము. ఉనక్కి ఆ ఏవకారం ఏం చెప్తోంది? ఇతర దేవతాశ్రయణం కూడదు అని చెప్తోంది. ప్రాప్య నిష్కర్ష అంటారు దాని సంస్కృతంలో. ఏది చెయ్యకూడదో దాన్ని చెప్పటాన్ని ప్రాప్య నిష్కర్ష అంటుంది. అంటే మనలో ఉండేటటువంటి 2 భయంకరమైనటువంటి దోషాలట. ఏమిటది? అకృత్య కరణం, కురుత్య అకరణం. చెయ్యకూడదు చెయ్యటం, చెయ్యాల్సింది మానేయటం. చెయ్యకూడదు చేసినా పర్వాలేదు, చేస్తే చేసా ఉంటారట. చెయ్యాల్సింది మానటం మహాపాపం అంట, దానికి నిష్కృతి లేదంటారు. అకృత్య కరణం, కురుత్య అకరణం అనేటటువంటి 2 భయంకరమైనటువంటి పాపపు మూటలు, సంచులు మన వెనకాల తిరుగుతుంటాయి మనకి. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? ఎత్తెక్కుం ఏజే పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తూమేయావం, నీ వాడిని, నీతో తిరిగేటటువంటి వాడిని. ఉనక్కే నామాల్ శైవం, ఉనక్కి నీకో అని ఏవకారం ఏం చెప్తోంది? ఇతరులతో అవసరం లేదు అని చెప్తోంది. అవసరం లేదు, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. మన ఊరు, మన ఇంటికి వెళ్ళటానికి బస్ స్టాండ్లో బస్సు దిగుతాం. బస్సు దిగిన తర్వాత దగ్గర దారి మన ఇంటికి ఏదో దానికి వెళ్తామా? ఊరంతా అన్ని రోడ్లు తిరిగి మన ఇంటికి వెళ్తామా? మిగతా ఊరన్నీ కూడా అన్ని రోడ్లే, మన ఊరే, మన రోడ్లే, అన్నీ అద్భుతమైన రోడ్లే, గొప్పవే. కానీ మనకు అవ్వక్కర్లా. మనం వెంటనే ఇంటికి వెళ్తామా? బస్సు దిగిన తర్వాత ఊరంతా తిరిగి ఇంటికి వెళ్తామా? ఏం చేస్తాం మనం? మన ఇంటికి వెళ్ళాలంటే దగ్గర దారి, షార్ట్ కట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లా భగవానుడు ఎవరో తెలుసుకుని షార్ట్ కట్ మనం పట్టుకోవాలి. ఒకసారి మానవ జన్మ వచ్చిందంటే దాన్ని కనుక మనం వ్యర్థం చేసుకుంటే 60,000 జన్మల వరకు మనుష్య జన్మ రాదు మనకి. మళ్ళీ ఆ మనుష్య జన్మలో కూడా స్వామి చెప్పాడు, స్టెప్ బై స్టెప్. అలా భాగవతుడుగా ఉండేంత వరకు జన్మ వస్తుంది. అట్లా దగ్గర దారి, మన ఇంటికి మనం దగ్గర దారిలో వెళ్తాం, ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళాం. అట్లాగే మనం ఎవరిని ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించక్కర్లేదో తెలుసుకోవాలి. చెప్తోంది 6 ఏళ్ల పిల్ల. చెప్పుకున్నాం మనం ఎన్నోసార్లు. చదువులలోని మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు. ఏం చదువుకునేది? పెద్ద ఎంతెంత లావు పుస్తకాలు, వేలు, లక్షలు, ఏమిటి కోచింగులు, ఈ చదువులు ఏమిటో ఏమీ తెలియదు ఎవరికి. ఏమన్నా వ్యక్తిత్వం, ఏదన్నా సంస్కారం ఉందా? ఏముండదు. ఇంట్లో అమ్మకి చిన్న సహాయం చేయడం కూడా రాదు. ఏమి చదువులో పనికిరాని చదువులు. చదువు ఏం చేయాలో తెలుసా? చదువు అది ఎంత కలిగినా ఎంచుక రసజ్ఞత చాలకున్న నా చదువు నిరర్ధకంబు. దాన్ని ఏమంటారు? గాడిద గార్ధబంబు, గంధపు చెక్కల ఓలెన్. గాడిద గంధపు చెక్కలు మోస్తుంది,
మనము ఏమిటో చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నామో తెలియదు. ఏళ్ళు చదివిస్తుంటారు, కోచింగులు, డబల్ చదువులు, లక్షలు తల తాకట్టు పెట్టి, ప్రాణాలు తాకట్టు పెట్టి చదివిస్తారు. ఏమిటో వాడికి ఇంట్లో తిన్న కంచం తీసి పక్కన పెట్టడం రాదు, వాడికి అమ్మకి చిన్న సహాయం చేయడం రాదు, వాడు ఏం చదువుతున్నాడు, వాడు గొప్పవాడు. కాబట్టి ఏమిటి సారాంశం ఇక్కడ? ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోకర్లేదు, అది తెలుసుకోవాలి. అటువంటి విషయం ఏమిటా విషయం? ఎత్తెక్కుం ఏజే పిరవిక్కం వందన్నోడు ఉత్తోమే యావం ఉనక్కే రామాల్ శైవం. మనం ఎవరిని ఆశ్రయిస్తే కనుక మన యొక్క సమస్తమైన విషయాలు, సమస్తమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుందో అటువంటిది ఏమిటది? కృష్ణానుస్మరణం పరం. కృష్ణనామానుసంధానం మించింది లేదు. కాబట్టి ఏజేట్ పిరవెక్యం ముందన్నోడు ఉనక్కే నామ మత్తైనం కామంగల్ మాత్తు. మా యొక్క కోరికలన్నీ నువ్వే తీరుస్తావు. నాకు ఈ కోరిక ఉన్నది, ఆ కోరిక ఉన్నది మనం చెప్పక్కర్లా. ఆయనే అన్ని కోరికలు తీర్చేవాడు. కాబట్టి ఏమిటి మా పరై 7 జన్మలు నీతో కలిసి పుట్టాలి, నీకే సేవ చేయాలి, నీతోనే ఉండాలి, నీ సంబంధమే కావాలి, నీవు తప్ప ఇతరులతో మాకు సంబంధం వద్దు, అక్కర్లేదు, అవసరం లేదు అని గోదా తల్లి ఈ పాసురంలో చెప్తోంది అంటున్నారు. ఏమిటి పాసురంలో ఉండేటటువంటి, అసలు ఈ పాసురంలో ఉండేటటువంటి సారాంశము పాసురం యొక్క అవతారిక అంటారు, ఇంట్రడక్షన్ అక్కడే వచ్చేస్తుంది మొత్తం అంతా అంటున్నారు. మనకి ఇది చెప్పడానికి చాలా సమయం పడుతుంది, ఈ పాసురంలో ఉండే రహస్యం చెప్పడానికి. ఇందులో ఏం చెప్తున్నారు అంటే కనుక మొదటి పాసురంలో పరై చెప్పుకుంటూ వచ్చారు. నారాయణనే ఉనక్కే, ఇక్కడ ఉనక్కే, అక్కడ నారాయణనే. 100 మంది ఉంటారు, అదిగో వాడే అని చూపించామంటే ఎవరు? వాడు తప్ప మిగతా వాళ్ళందరూ పక్కకి రండి అని అర్థం. 100 మంది విద్యార్థులు ఉంటే వాడే బాగా చదివేవాడు, అదిగో వాడే అంటారు. అంటే ఏంటి? వాడు మిగతా అందరూ వాడి నుంచి దూరం అయిపోయినట్టే లెక్క. మిగతా అంతా చెత్త, వాడొక్కడే టాపర్. అట్లా నారాయణనే నమక్కే పరై తర్వారని చెప్తోంది ఏవకారంతో. ఏమిటి పరై ప్రయోజనం? ఆయనే అని అర్థం. అట్లా ఆయనే అనేటటువంటి చెప్పడం వల్ల ఏమవుతుంది? మనము పొందటానికి మనం ఎవరిని పొందాలి, ఎలా పొందాలి? ప్రాప్యము ప్రాపకము. పొందబడేది పొందించేవాడు, ప్రాప్యం ప్రాపకం. సాధనం సాధ్యం. సాధనం అంటే ఒక వస్తువు, సాధ్యం అంటే పొందబడేది. అన్నము, కూరలు, బియ్యము, పప్పు ఇవన్నీ సాధనాలు. సాధ్యం మనం తినటం అనేటటువంటి, మనకి కడుపు నిండటం అనేది సాధ్యం. మనం పొందదగినది ఏంటి? అది వండుకోవటం, తినటం. మన ఆకలి తీరటం అనేది సాధ్యం. సాధనాలు అన్నము, పప్పు, కూరలు. అట్లా ఉపాయం ఉపేయం. ఉపాయం ద్వారా పొందబడేది ఉపేయం. ఒక ఉపాయం తీసుకున్న ఉపాయం ద్వారా పొందే ఫలం ఉపేయం. 2 ఆయన ఇక్కడ వీళ్ళకి. కాబట్టి సాధ్య సాధనములు, ఉపేయములు, ప్రాప్య ప్రాపకములు అన్నీ ఒక్కడే. ఇక్కడ లోకంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కారణము కార్యము వేరువేరుగా ఉంటాయి. కారణం వేరు, కార్యం వేరు. కానీ ఇక్కడ కార్యము కారణము ఇద్దరూ ఒకడే. కాబట్టి కార్యము కారణము 2 ఒకడైనటువంటి వాడు అంటున్నారు. ఏమిటి ఇక్కడ ప్రధాన పురుషార్థం మనందరికీ అంటే మోక్షం అండి. మోక్షం ఉండాలి మనకి. మోక్షం అంటే విముక్తి, లిబరేషన్, విడుదల. ఎక్కడి నుంచి విడుదల? ఈ ప్రకృతిలో నుంచి విడుదల, ఈ జన్మల నుంచి విడుదల, ఈ సుఖ దుఃఖాల్లోంచి విడుదల, ఈ రాగద్వేషాల్లోంచి విడుదల, ఈ ప్రకృతి నుంచి విడుదల, ఈ శరీరం నుంచి విడుదల, ఈ ఆత్మ యొక్క విడుదల. విడుదలంటే అది విడుదల, మోక్షం అంటారు దాన్ని. కాబట్టి మోక్షం అంటే ఏంటి? నిరతిశయానందం అంటారు. మోక్షంలో ఏముంటుంది? నిరతిశయానందం అంటే దుఃఖ సంబంధం లేని ఆనందం. ఏమిటి ఆనందం? ఆనందో బ్రహ్మ. ఆనందం అంటే భగవంతుడు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే భగవంతుడు అని అర్థం. బ్రహ్మ శబ్దం శాస్త్రంలో 2 రకాలుగా చెప్తుంది. ఒకటి పుంలింగ శబ్దం, ఇంకొకటి నపుంసకలింగ శబ్దం. నపుంసకలింగ శబ్దంలో చెప్పబడేటటువంటి వాడు భగవానుడు, పరం బ్రహ్మ. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు ఉందా లేదా? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. మళ్ళీ ఇంకో బ్రహ్మ ఎవరో? అక్కడొక బ్రహ్మ ఉన్నాడు, ఇక్కడొక బ్రహ్మ ఉన్నాడు. ఇద్దరా? అవును, ఇద్దరు. ఒకడు కార్యము, ఒకడు కారణము.
కార్యానికి హేతువైనటువంటి కారణభూతుడైనటువంటి భగవానుడు పరం బ్రహ్మ. పరబ్రహ్మ కాదు, పరం బ్రహ్మ నపుంసకలింగం. ఇంకొక బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, 9 రకాలైనటువంటి పదవులలో 9 మంది రకాలుగా ఉండేటువంటి బ్రహ్మ పదవి. ఇక్కడ బ్రహ్మ అనేటటువంటిది నపుంసకలింగం కారణ రూపం, చతుర్ముఖ బ్రహ్మ అనేటటువంటి వాడు కార్యరూపం. కాబట్టి శరీరం వదిలినటువంటి ఆత్మ సరాసరి మోక్షానికే వెళ్తుందిట అర్చరాది మార్గం ద్వారా. అట ఆ మోక్షం కావాలంటే ఎవరివ్వాలి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుడు అనుగ్రహం కావాలి. మరి మోక్షం కావాలంటే నారాయణుడే మోక్షం ఇవ్వాలి, ఇంకెవరో మోక్షాన్ని ఇవ్వలేరు అంటున్నారు. కాబట్టి మోక్షప్రదాత అయినటువంటి ఆయన మహావిష్ణువే అంటున్నాడు. మరి మిగతా వాళ్ళు ఎవరో మోక్షాన్ని ఇవ్వలేరా అంటే వారి వారి పరిధి వరకే వాళ్ళు చేయగలరు. వాళ్ళ పరిధిని మించినటువంటిదిట మోక్షం అంటే. ఇవన్నీ సాక్షాత్తు స్వామి చెప్పాడు, ఇవేం మన మాటలు కాదు. భగవంతుడు తన నోటితో తనే చెప్పాడు. ఏమని చెప్పాడు? తను చక్కగా మనకు తెలియజేస్తున్నాడు భగవద్గీతలో. యో యో యాం యాం తనం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవరు వాళ్ళ శ్రద్ధతో ఎవరెవరు వెంట పడిపోతారో వాళ్ళ ద్వారానే నేను చేసి పెడతాను అని చెప్తున్నాడు ఆయన. సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనమేహతే. వాడు ఎంత శ్రద్ధతో ఉంటాడో వాడికి అంతే ఫలం వచ్చేలాగా అలాంటి వాడితోనే చేయిస్తాను. పిండి కొద్దీ రొట్టె, అరకిలో పిండి తెచ్చి 1 కిలో పదార్థం రావాలంటే రొట్టెలు రావు. ఎంత పిండో అంతే రొట్టె. ఎవరిని ఆశ్రయిస్తే వాడికి తగ్గట్టే పెడతాడు. అన్నని అడిగితే అన్న చెయ్య తగ్గట్టే పెడతాడు, అమ్మని అడిగితే అమ్మ చెయ్య తగ్గట్టు పెడుతుంది. అట్లా మనం ఎవరిని ఆశ్రయణం తెలియాలి మనకి. సమాశ్రయణం, సమ్యక్ ఆశ్రయణం, సమాశ్రయణం. ఎవరిని ఆశ్రయించాలో తెలియదు మనకి. ముందు మనకు ఒక స్థిరత్వం రావాలి. ఎవరిని ఆశ్రయించాలి అనే స్థిరత్వం తెలియకపోతే మనకి ఏమీ తెలియదు అంటున్నారు. అందుకనే చెప్తున్నాడు స్వామి స్పష్టంగా, ఏపి ఎవరైతే అన్యదేవతా భక్తా, నన్నుగాక ఇతరులను ఎవరైతే వెంటబడుతున్నారో ఆశ్రయిస్తున్నారో, తేపి మామేవా, వాళ్ళు నన్నే. కానీ ఎట్లా? అవిధిపూర్వకం, రాంగ్ రూట్, వెనక నుంచి తిరిగనమాట. ఇలా తింటాం కానీ ఇలా ఎవరు తినరు, అది అవిధిపూర్వకం. అట్లా నన్నుగా ఆశ్రయిస్తే నన్నుగా సహకరిస్తా, నన్ను ఇంకోళ్ళ దాంట్లో ఆశ్రయిస్తే వాళ్ళ నుంచి సహకరిస్తాను, వాళ్ళ ద్వారాను నేనే చేస్తాను అని స్వామి తెలిపినట్లుగా అంటున్నాడు. ఇట్లా ఆయన ఆశ్రయించడం అనేటటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ గోపికలు. చూడండి ఎంత చిన్న పిల్లలు వీళ్ళకి ఎవరిని ఆశ్రయించాలో ఎలా తెలిసిందో చూడండి అంటున్నారు. ఆ రకంగా ఎవరెవరు ఏ రకాలు దీన్ని ఏమంటారంటే ఇరామడం ఊట్టువారైపోలే అంటారు పూర్వాచార్యులు. ఇరామడం ఊట్టువారైపోలే అంటే ఏమిటి? ఇంట్లోంచి తల్లిదండ్రుల మీద ఒక పిల్లవాడు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాట. చెప్పుకున్నాం ఈ కథ మనం ఇంతకుముందు. ఇంట్లోంచి తల్లిదండ్రుల మీద అడిగి వెళ్ళిపోయాట ఒకడు. వెళ్ళిపోయి ఎక్కడికో రోడ్డు మీద కొంత దూరం నడుచుకుంటూ పోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలేసింది, వాడికి బాగా ఆకలేసి ఎక్కడో హోటల్ కనబడింది, లోపల జ్వరపడ్డాడు. వీడిని చూడంగానే హోటల్ వాడు రండి బాబు రండి అంటున్నాడు. వీడెవడ కూడా తెలియదు వీడికి, వాడెవడ కూడా వీడికి తెలియదు. అబ్బాయి ఈయనెవరో మంచివాళ్ళు ఉన్నాడే, నన్ను చూసి లోపల రమ్మంటున్నాడు అన్నాడు. రండి బాబు రండి కూర్చోండి అన్నాడు. చక్కగా ఏది కావాలో అది బాగా ఒక 1000 రూపాయలు బిల్లు అయ్యే లెవెల్లో హాయిగా కడుపు నిండా తిన్నాడు. తిన్న తర్వాత ఏమన్నాడు? అయ్యా నా దగ్గర డబ్బులు లేవండి అన్నట. ఏం పర్లేదు హాయిగా ఉండండి, అదో లోపల ఏసీ రూమ్ ఉంది పడుకోండి పోయి అన్నట్టు వాడిని. అర్రే ఇది ఎక్కడ? శుభ్రంగా భోజనం పెట్టాడు, టిఫిన్ పెట్టాడు, లోపల గదిలో పడుకోమంటున్నాడే, ఇదేదో బాగుంది అనుకు లోపలికి వెళ్ళి హాయిగా ఏసీ రూమ్లో పడుకున్నాడు. అదిగో బాబు టీవీ రిమోటు, అదిగో వైఫై అని శుభ్రంగా ఇచ్చాడు, టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఎన్ని రోజులట హాయిగా ఉంది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం అయింది, మళ్ళీ పిలిచాడు, మళ్ళీ భోజనం పెట్టాడు, హాయిగా తిన్నాడు. మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం స్నాక్స్, కాఫీ టీలు టిఫినీలు, మళ్ళీ రాత్రి డిన్నరు. అట్టా హాయిగా 10 రోజులు తిన్నాడు అదే హోటల్లో కదలకుండా. శుభ్రంగా టైం టు టైం అన్నీ జరుగుతుంటే ఇంకెక్కడికి వెళ్తాడు వాడు? అంతే కదా, తినటం తిరగటం పడుకోవటం ఇదే కదా. వాడికి హాయిగా ఎక్కడ గడిచిపోతుంది అనుకున్నాడు. వారం రోజుల తర్వాత వాడు మర్రోజు పొద్దున్నే తెల్లారే టిఫిన్కి బయలుదేరాడు. టిఫిన్ తెప్పించవాయి అన్నాడు రోజులాగా. టిఫిన్ లేదు ఏం లేదు, ముందు పదరా బయటకు నడు అన్నాడు ఆ హోటల్ వాడు.
ఇదేమిటండి వారం రోజుల నుంచి నాకు చక్కగా కడుపు నిండా అన్నం పెట్టి ఇప్పుడు పదానాడు అన్నావేంటి నువ్వు అన్నట. ఎందుకా చెప్తా, పద బయటికి నడు, ముందు నువ్వు హోటల్ నుంచి టిఫిన్ లేదు ఏం లేదు, పద బయటికి అన్నట. ఇంకా వీడు ఉండబట్టలేక అయ్యా చెప్పయ్యా ఏదన్నా చెప్పు, ఎందుకు చెప్పు, ఎలా చేశావు నువ్వు, నాకు తెలియట్లేదు, నేనెవరో నీకు తెలియకుండా నాకు ఎలా సహాయం చేశావు అంటే, ఎందుకా నువ్వు రావటానికి అరగంట ముందు మీ నాన్న నా దగ్గరికి వచ్చాడు, 10,000 ఇచ్చాడు, మా అబ్బాయి వస్తాడు ఇక్కడికి హోటల్కి ఆకలేసి నడుచుకుంటూ ఉన్న దగ్గర హోటల్ ఇదే ఉన్నది కాబట్టి మా అబ్బాయి వస్తాడని నీ ఫోటో ఇచ్చాడు, ఈ ఫోటో నీదేనా అన్నాడు. నేనే అన్నాడు. నువ్వు వచ్చావు, నీకు చక్కగా 10,000 రూపాయలు మీ నాన్న ఇచ్చి నీకే లోటు లేకుండా చూసుకోమన్నాడు, అందుకు చూసుకున్నా ఈ వారం రోజులకి 10,000 లెక్క సరిపోయింది, పదరా బయటికి అని మెడబెట్టి గంటేశాట. అంటే తాను తన తల్లిదండ్రులను ద్వేషించి బయటకు వచ్చినా వీళ్ళు అతనిని ద్వేషించలేదు, అతని మంచిగా కోరుకున్నారట. అట్లా ఇరామడం ఉట్టువారైపోలే అంటారు. తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగినటువంటి వాడిని తల్లిదండ్రులు వదిలిపెట్టనట్టుగా మనం ఆయన ఎవరో తెలియకుండా ఆయన వదిలేసి ఎటోటో తిరుగుతుంటే వాళ్ళల్లో ఉండి మన కోసమే ఆయనే చేసి పెడుతూ ఉంటాట ఆయన. ఇదిట సౌశీల్యం అంటే. ఈ సౌశీల్యం కలిగిన వాడెవరు? పరమాత్మ, భగవంతుడు. ఆ వైభవాన్ని మనకి గోదా తల్లి చెప్తోంది ఈ పాసురంలో అంటున్నారు. కాబట్టి సంప్రదాయంలో ఏముండాలి మనకి? మోక్షం కావాలంటే 2 కావాలి, భక్తి ప్రపత్తి. భక్తి ప్రపత్తి 2 ఉండాలి మనకి. భయభక్తులు అంటుంటారు, అది వేరే. భక్తి ప్రపత్తి 2 ఉండాలి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏంటో తెలియాలి, ప్రపత్తి అంటే ఏంటో తెలియాలి. యామనాచార్యుల వారు ప్రార్థించారట, భగవాన్ భక్తిమపి ప్రయచ్చ మే, నాకు చక్కనైనటువంటి భక్తిని అనుగ్రహించు స్వామి అని చెప్పారట యామనాచార్యుల వారు. భాష్యకారులు కూడా శ్రీభాష్యం ప్రారంభంలో సేముషి భక్తి రూప పరస్మిన్ సేముషి, పరస్మిన్ పరమాత్మ అయినటువంటి ఆయన యందు సేముషి భక్తి రూప, నిరాఘాటమైనటువంటి భక్తి ఉండాలి అని ప్రార్థించారట. అంతేకాదు శరణాగతి గద్దెలో కూడా చెప్తారు, ఏమని? పారమార్థికి భగవచ్చరణారవిందయుగుల శరణాగతి యథా అవిరతాస్తు మే. నాన్ స్టాప్, ఎప్పుడు కూడా పగలు రాత్రి మధ్యాహ్నం ఇక్కడ అక్కడ, ఆ సమయంలో ఈ సమయంలో, ఈ ఇంట్లో ఆ ఇంట్లో అనేటువంటి, ఈ స్థితిలో ఆ స్థితిలో అనే సంబంధం లేకుండా ఎప్పుడో నీ యందు భక్తి నాకు ఉండేలా చేయి స్వామి అని భగవద్రామానుజులు కీర్తించారంటారట. కాబట్టి శాస్త్రజ్ఞానం, ఉభయ వేదాంత నిష్ట కలిగి ఉండాలి, ఉంటే భక్తి వస్తుంది అంటారట. ఉభయ వేదాంతములు అంటే ఏంటి? సంస్కృత వేదాంతము, అదేవిధంగా ఆళ్వార్ల చేత పాడినటువంటి ఇగో చెప్పేటటువంటి ఈ తమిళపు పాటలు. ఇందులో ఒక దాంట్లో సంస్కృత వేదాంతంలో భక్తి చెప్పబడుతోంది, తమిళ వేదాంత ద్రావిడ వేదాంతం నాలాయర దివ్య ప్రబంధం అందులో ప్రపత్తి చెప్పబడుతోంది. ప్రపత్తి అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, భగవంతుడు కన్నా ఇతరములైనటువంటి వాటి యందు శ్రద్ధ లేకుండా ఉండటం. అంటే ఆయన మనని రక్షిస్తూ ఉంటాడు, ఆయన రక్షణకి మన రక్షణ అడ్డు పెట్టుకుంటే ఆయన రక్షించడం వదిలేస్తాడు. అలా లేకుండా ఉండాలి. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అంటే అది అంత తేలిక కాదు. భక్తి యొక్క తారాస్థాయి, లాస్ట్ స్టేజ్ ప్రపత్తి అంటే. ఆ ప్రపత్తి అనేటటువంటిది ఇదిగో ఇందులో తెలియజేయబడుతోంది అంటున్నారు. భక్తి అనేటటువంటిది, ఆ భక్తిలో ఫలాంతరాపేక్ష ఉండదుట. భక్తి కలిగినటువంటి వాళ్ళకి వేరే ఫలాలతో పని లేదుట. మరి ప్రపత్తి ఉన్నటువంటి వాళ్ళకు సాధనాంతరం, ఇంకొకళ్ళ వెంట పడాల్సిన పని లేదు మనకి. అది ప్రపత్తి అంటున్నారు. ఈ 2 కలిగినటువంటిది. కాబట్టి గోదాదేవి గోపికలు ఈనాటి పాసురంలో ఆ 2 కావాలి కృష్ణ, ఇదే పరై అని అడుగుతున్నారంటున్నారు మనకి. ఇంకా లోతుకు వెళ్ళి చెప్తే అర్థం కావాలి అంటే ఈ పాసురంలో మొదటి 4 పాదాల్లో కూడా సాధనాంతర పరిత్యాగపూర్వక ప్రపత్తి, ఇదే అర్థం. మళ్ళీ ఇతర సాధనములు, వేరే ప్రయత్నాలు చేయకుండా ఆయన్ని పొందడానికి ఆయనే సాధనం అనుకునేటటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అది సాధనాంతర ప్రపత్తి అంటారు. అటువంటి సాధనాంతర పరిత్యాగపూర్వక ప్రపత్తి, సాధనాంతర పరిత్యాగపూర్వక ప్రపత్తి. పదాలు కొత్తగా ఉన్నాను, అర్థం ఒకటే అర్థం. ఒక చీర కొనాలంటే 100 షాపులు తిరుగుతారు, అంతేనా? 1000 చీరలు చూస్తారు. ఆ ఓపికకి మంగళాశాసనం చేయమంటారు. ఆ ఓపిక ఏమి ఓపికో వాళ్ళకి. ఆ ఓపిక ఒకసారి వెళ్ళారంటే ఒక 100 చీరలు తీయాల్సినవి బయటికి.
100 చీరల్లో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఎన్ని పదాలు, ఎన్ని రకాల పదాలైనా అర్థం ఒకటే. ఏమిటా అర్థం? ప్రపత్తి, ఆయన్ని ఆశ్రయించటం. అంటే మత్తైనం కామంగల్ మాత్తు, మా యొక్క ఇతర కోరికలు మాకన్నీ లేకుండా చెయ్యి. మాత్తు అంటే తొలగించు. నీవు తప్ప ఇంకొకటి కోరుకునేలా ఉండేలా మనం చేయాలి. ఎందుకంటే మనం ఆయన కాకుండా ఇంకో కోరుకుంటాం మళ్ళీ. కాబట్టి నీవు తప్ప ఇతరమైన కోరికలు లేకుండా చేయాలి అంటున్నారు. దాన్ని ఏమంటారు? సకలేతర కామ పరిత్యాగం అంటారు దాన్ని. అవన్నీ అంత తేలికైనటువంటి విషయాలు కావు మనకి. అటువంటివి మాకు కావాలి అన్నారు. ఇదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే పాసురం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇదే విషయం ఈ పాసురంలో తిరుగుతూ ఉంటుంది అంటారు. ఇక్కడ ఈ పాసురంలో 6 రకాలైనటువంటి విషయాలు మనకి చక్కగా గోదా తల్లి తెలియజేస్తుంది అంటారు. అంతకు ముందుగా మనకి ఈ ప్రపత్తి కలిగినటువంటి వాళ్ళకి ఉండేటటువంటి లక్షణాలు మనకి ఈ పాసురంలో తెలియజేస్తుంది అంటున్నారు. అందులో మొట్టమొదటిది చిత్తం సిరిఘాలే వందు అని చెప్పడం చేత ఏం చెప్తోంది అంటే మనకి తెల్లవారక ముందే రావటం అనేటటువంటి దానిలో మనకేం చెప్తోంది అమ్మవారు? త్వరగా అంటే ఆ స్వామిని చూడాలి అనేటటువంటి ఆతృత అక్కడ తెలియజేస్తుంది మొదటి దాంట్లో. తర్వాత పోత్తుం పొరుల్ కేళాయ్, మంగళాశాసనమైన నీకు పూజ చెయ్యటం, నీకు కీర్తించటం మంగళాశాసనం, నీ యందు భక్తిగా పాటలు పాడటం అనేటటువంటి దాంట్లో సాధన బుద్ధి యందు ఉండేటటువంటి దోషభావం. నీకు మంగళాశాసనం చేయటం వల్ల ఏమవుతుంది? ఇతరములైనటువంటి ప్రయత్నాలు చేయం. మంగళాశాసనం అంటే దండం పెట్టుకోవటం అండి, కూర్చుని గోవిందా గోవిందా అనుకోవటమే మంగళాశాసనం. లేకపోతే ఏవేవో రకరకాల కొబ్బరికాయలు తీసుకున్నాను, అవి తీసుకున్నాను, ఇవి తీసుకున్నాను, పూలు కొనుక్కున్నాను, పళ్ళు కొనుక్కున్నాను, రకరకాల వస్తువులు కొనుక్కున్నాను, స్వీట్లు పళ్ళు అన్నీ కొనుక్కురావటాలు, అవి పాడైపోవటాలు, మళ్ళీ లోపల ఫ్రిడ్జ్లో పెట్టడాలు, బయటికి తీయటాలు, ఇవన్నీ ఇతర సాధనాలు. అవన్నీ వద్దని చెప్పట్లా. అవన్నీ ఎన్ని చేసినా ఇది లేకపోతే అవన్నీ వృధా. హాయిగా కూర్చో, కళ్ళు మూసుకో, గోవిందనామం చెప్తూ ఉండు. ఇదే మంగళాశాసనం, ఇదే ప్రపత్తి. ఇది చెప్తోంది ఆవిడ. కాబట్టి సాధన బుద్ధి, ఇతర సాధనాల యందు మనకి శ్రద్ధ లేనితనం అనేటటువంటి విషయం అంటున్నారు. అంతేకాదు సిత్తం సరిగాలే వందన్నై సేవితూ పత్తామరడియే పోత్తుం పొరుల్ కేళాయి, మేమేం కావాలనుకుంటున్నామో చెప్తున్నాం వినవయ్యా అని చెప్తోంది. అంటం చేత ఏమవుతోంది అంటే మనకి ఆయన యందు ఉండేటటువంటి శ్రద్ధ బలం. నీకోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం, చెప్పు నీకేం కావాలో అనేటటువంటి ద్వారా ఏం తెలుస్తుంది? ఆయన యందు మనకు ఉండేటటువంటి శ్రద్ధలో ఉండే బలం. ఎత్తై పరై కొಳ್వాన్, ఈ ప్రయోజనమే కావాలని మేము అనుకుంటున్నాము అంటం చేత ఇతర పురుషార్థాలు, ఇతర ఫలాల యందు ఆసక్తి లేకుండా ఉండటం అంటున్నారు. ఉందన్నాడు ఉత్తమేయామం వనక్కే నామాలు సేవంటం వల్ల నీకే కైంకర్యం చేస్తాం, నీకే సేవ చేస్తాం, ఇంకో సేవ చెయ్యం. వారానికి ఒకళ్ళని పట్టుకోం, ఒకళ్ళని నిన్ను పట్టుకున్నామంటే అన్ని వారాలు నువ్వే నాకు అనే బుద్ధి రావాలి. ఆ బుద్ధి రానంత వరకు వృధా. ఎట్లా? ఓ పెద్ద చిల్లుకుండలోకి నీళ్లు తోడుతున్నట్ట. ఎప్పటికవుతుంది ఆ చిల్లుకుండ? ఎప్పటికి నిండుతుంది ఆ చిల్లుకుండ? ఒకడిని పట్టుకుంటే ఆ ఒకడు వెనకాలే తిరగాలి ఇంకా. అట్లా ఏకైక ఫలలాభాయ ఏకైకం దేవమాశ్రయేది, సర్వవిధ ఫలలాభాయ కేశవం ఆశ్రయేత్ అంటది. సర్వలాభాయ కేశవ, కేశవుడంటే శ్రీమన్నారాయణుడు, ఆయన ఆశ్రయిస్తే చాలు అనేటటువంటి రహస్యం ఈ పాసురంలో ఉంటుంది. తిరువాయిమటిలో నమ్మాళ్ళ వారు ఒక అద్భుతమైనటువంటి ఒక పాసురాన్ని చెప్తున్నారు. ఎమ్మా వీట్టం తెరమం సెప్పు నిన్ సెమ్మా పాదపర్పు తలై சேர்த்துள்ளை கைம்மா துன்பம் கடைந்த பிரானே అమ్మా అడియేన్ వేండువదీధి. అమ్మా అని పిలుస్తున్నారు. అమ్మ అంటే కనుక అమ్మ అని కాదు, అమ్మ అంటే స్వామి అని అర్థం. ఓ స్వామి ఏడుకొండలవాడా, నేను ఇదే కోరుకుంటున్నా. నేను ఏమిటి? వేండువదీధి, ఏం కోరుకుంటున్నా? నేను కైమ్మా తుంబం నిన్ సెమ్మాపాద పర్పు తలై సేర్తు వల్లై, నీ పద్మముల వంటి పాదాలను తలని ఉంచుకోవటం తప్ప ఇంకేమొద్దు నాకు. నీ పాద పద్మముల యందు నా తల ఉండాలి, అంతే, ఇంకేం అక్కర్లేదు. కైమ్మా తుంబం కడింద పిరానే, నువ్వు పిరాన్ ఉపకారకుడు. ఏమిటి?
అడిగిన వాడికి హద్దు లేకుండా సమర్పించేటటువంటి పిరాన్ ఉపకారకుడవి. అటువంటి ఉపకార గుణం కలిగినటువంటి స్వామి నీ యొక్క శిరస్సు యందు నా పాదాలు ఉండాలి అన్నారట నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్ల యొక్క అవతార సమాప్తిలో భగవానుడు అడిగాట, ఏం కావాలి అంటే నాకేం వద్దు స్వామి అన్నట. అలా కాదు, ఏదన్నా అడుగు అన్నట. ఏం అక్కర్లేదు, నీ యొక్క పాదాలు నా శిరస్సు మీద ఉంటే చాలు, నా పాదాలు నా యొక్క శిరస్సు నీ పాదాల వద్ద ఉండాలి. అందుకనే దేవాలయంలో పెట్టే సటారి ఆయనే. ఇట్లా గుండ్రంగా ఉండేటటువంటిది, ఆ ఖాళీ గుండ్రంగా ఉండేటటువంటిది నమ్మాళ్ళవార్ల యొక్క తలకాయ. ఆ పైన 2 పాదాలు ఉంటాయి. సటారి, సటారి గుళ్ళో సటారి అంటారు. సటారి కాదు, సఠారి, 2వ టకారం. తల్లి గర్భంలో శఠమనే వాయువు ఉంటుంది. ఆ వాయువులో బిడ్డ తిరుగుతూ ఉంటుంది, పిండం. ఈ వాయువు ఉండటం వల్ల బిడ్డ బయటికి రాగానే ఏడవటం, నవ్వటం, ఆకలి దప్పులు, ఇక శరీర సంబంధమైనటువంటి అన్నీ మొదలవుతాయి. వీటన్నిటినీ కంట్రోల్ చేసేట ఆయన. శఠ అరి కోపించాట, ఇవి నా దగ్గరికి రావటానికి లేదు అని. ఆయన సఠారి. అందుకని ఏం చెప్తున్నాడు, యమ్మా వీటం తెరమం చెప్పం. కాబట్టి స్వామి నీ యొక్క అనుగ్రహం నా ఏంటి నాకు కావాల్సినంటే నా శిరస్సు నీ పాదాల యందు ఉండాలి, లేదు నీ పాదాలు నా శిరస్సు మీద ఉంటే చాలు అని అడిగారట. అట్లాంటి భావన ఏదైతే ఉందో దాన్ని అది ప్రాప్యం, పొందాల్సిన ఫలం అది. అది చెప్తోంది గోదా తల్లి ఈనాటి పాసురంలో అంటున్నారు. సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో కూడా. అంతేకాదు ఇంకొక చోట కూడా వజువిల్క అలమెల్లాం వడనాయమన్ని వజుమిలా అడిమై సయ్య వేండుం నాం తెరికుషలరవి తిరువేంగడత్తు ఎషిరుకొలుసోతి ఎందై తందై తందై హిక్కి. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆ తిరువేంగడముడయాన్ ఎప్పుడో తెలుసా ఈ నమ్మాళ్ళవారని ఆయన కలియుగం ఆరంభమైన 45వ రోజు అవతరించారు. ఈయన 5000 సంవత్సరాల క్రితం నమ్మాళ్ళవార్లు ఇక్కడికి రాలేదు. ఆయనున్న చెట్టు కింద కూర్చుని, ఆయన ఊళ్ళో చెట్టు కింద కూర్చుని పాడుతున్నాడు ఈయన గురించి. ఏమని పాడుతున్నారు, ఓజవిల్క అలమెల్లాం. ఈ కాలం అనేటటువంటిది ఉన్నంత వరకు, అనంతమైనటువంటి కాలం ఉన్నంత వరకు కూడా ఉడనాయమన్ని ఏ ఏ శరీరాలు నువ్వు నాకు ఇస్తుంటావో ఆ శరీరాలతో సహా ఎప్పుడు కూడా ఉడనాయ వజువిలా అడుమై సెయ్య వేండున్నా. వజువిలా అడుమై, ఏ రకమైనటువంటి విచ్చిత్తి బ్రేక్ రాకూడదు. ఎప్పుడో నీకు సేవ చేసుకుంటూనే ఉండాలి, ఏ కాలంలో అయినా సరే. సెయ్య వేండున్నాం, నేను మీకు సేవ చేసుకుంటూ ఉండాలి అని కీర్తించారట. ఎక్కడున్నటువంటి ఆయన తిరువేంగడం. వజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని వజిలా అడిమే సెయ్య వేండున్నాం తెరి కుశలరివి తిరువేంగడత్తుండేది. విలక్షణమైనటువంటి పర్వతాలతో, విశేషమైనటువంటి తీర్థాలతో నిండినటువంటి ఈ వెంకటాచలంలో అవతరించినటువంటి వెంకటేశ్వర తిరువేంగడముడయాన్ అని కీర్తించారు. అట్లా కాల సంబంధం ఉన్నంత వరకు, అనంతకాలం వరకు కూడా నీకు సేవ చేయటమే మాకు కావాలి. సేవ చేయటం అంటే ఏంటి? నామస్మరణే సేవ. ఆయన నామస్మరణే సేవ. అటువంటి భావన గోదా తల్లి ఈ పాసురంలో చెప్తోంది అంటున్నారు. కాబట్టి నమ్మాళ్ళవార్లు ఏదైతే చెప్పారో అదే భావననే గోదా తల్లి కూడా చెప్పిందిట. 1వ పాసురంలో నీరాడ పోదువీరు, స్నానం చేద్దాం పదండి అందని. ఆ తర్వాత ఏమిటి స్నానం అంటే? స్నానం అంటే ఏమిటి? వేడి నీళ్ళు చన్నీళ్ళు పెట్టుకుని చేసేది కాదు స్నానం అంటే. స్నానం అంటే భగవంతుని గుణములు అనేటువంటి సముద్రంలో మునగటమే స్నానం. ఈ ఆత్మ భగవద్ గుణములను స్మరించుకోవటమే స్నానం. అటువంటి స్నానం అని చెప్పింది. తర్వాత 15వ పాసురంలో ఎల్లారం పోందారో పోందు అని చెప్పింది. అందరూ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి. ఎవరు వస్తారు? ఎవరు రారు. భగవత్ కళ్యాణ గుణం చేద్దాం, భగవన్నామస్మరణ చేద్దాం, గోవిందనామం అంటే ఎవరు వస్తారండి? ఎవరు రారు. రేపు మా ఇంట్లో పూజ ఉన్నది, రేపు మా ఇంట్లో వ్రతం ఉన్నది అంటే పరిగెత్తుకొస్తారు ఒక్కొక్కళ్ళు. రేపు మా ఇంట్లో 1,00,000 కుంకుమ పూజ, 1,000,000 పుష్పాల పూజ, ఇట్లాంటి వాటికి పరిగెత్తుకొస్తారు. మనం చక్కగా భగవన్నామస్మరణ చేసుకుందాం, ఎవరు రారు. ఎందుకని? అంతే, అదొక ఇది. ఆ గొప్పతనం అర్థం కాదంతే అంటారు. అట్లా అందరూ రండి, ఎవరైతే కనుక భగవంతుని కీర్తించాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి అంటున్నారట. ఆ రకంగా భగవద్భక్తిలో తారాస్థాయి అంటారు.
అందుకనే గోదా తల్లి 6 ఏళ్ల వయస్సులోనే మహానుభావురాలు అయిపోయింది. ఆళ్వార్లందరూ కూడా మహానుభావులు, యోగులు, మునులు, మహర్షులు వాళ్ళందరూ గొప్పవాళ్ళు. వాళ్ళందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు? ఆళ్వార్లు. ఆళ్వార్లలో అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు? పెరియాళ్వార్లు. ఆయనకన్నా గొప్పది ఆయన కూతురు. అందరూ భగవంతుడి కోసం తహతహలాడితే పెరియాళ్వార్లు భగవంతుడికి ఏమి జరుగుతుందో అని బాధపడ్డారట. భగవంతుడికి ఏం జరుగుతుందో అని బాధపడింది ఈయనొక్కడే. ఈయన ఒక్కడిగా బాధపడ్డాడు. కానీ ఆండాళ్ళు ఏం చేస్తుంది? 10 మందితో కలిసి బాధపడుతోంది. 10 మందితో స్వామికి మంగళాశాసనం చేయటం కోసం ఆమె ప్రయత్నించింది అంటున్నారు. అట్లా ఈమెం చెప్తోంది? ఆరాయందు అరుళ్, నువ్వు మా కోసం రావాలయ్యా అని పిలిచే స్థాయికి ఎదిగింది. స్వామి 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 అని దండం పెట్టుకునే స్థితి నుంచి రావయ్యా వచ్చి కూర్చో అనే స్థితికి వచ్చింది ఆవిడే. ఏమిటి గొప్పతనం? ఆయన యొక్క సౌశీల్యం, ఈమె యొక్క ప్రపన్నత ఉండాలి. ప్రపన్నత, ఆ ప్రపత్తి లక్షణం కలిగిందంటే ప్రపన్నుడైన వాళ్ళు 10 మందిలోకి వెళ్ళరు, వాడి దగ్గరికే 10 మంది వస్తారు. గుంపులు గుంపులుగా తోసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ చూడటం కాదు ఉత్సవం అంటే. నువ్వు ఎక్కడ నుంచున్నా ఎక్కడో ఉన్న ఉత్సవంలో ఉన్న మూర్తి కూడా నీ కళ్ళ ముందు కనపడాలి. అది ప్రపత్తి అంటే. ఆ ప్రపన్నత రాదు, అంత తేలిక కాదు రావటం అంటే. అది రావాలి అని చెప్తాను గోదా తల్లి. అవని పనులన్నీ చెబుతుంటుంది ఆవిడ. మనకేం అట్లాంటివి అర్థం కావు కూడా. ఆ రకంగా మీరు కృష్ణుడు అంటున్నట్ట, ఏమమ్మా 1వ పాసురం నుంచి పరై 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 అని అడుగుతున్నావు. ఏమిటి పరై? పరై అంటే ఏమిటి అంటే ప్రాప్యము, పొందదగినటువంటిది అంటున్నారు. ఆ పొందదగినటువంటివి ఏమిటో మీకు తెలుసు కదా. పొందదగినవి ఏమిటో మా హృదయాలలో నువ్వు ఉన్నటువంటి వాడివి నీకు తెలియదా అన్నా మాట్లాడలేదుట. వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా విందాం, బాగుంది బాగుంది, ఓహో నువ్వు మాతో ఇంకా చెప్పించాలనుకుంటున్నావా? కాబట్టి ఇదిగో వినుకో. సిత్తం సిరుగాలే ఉందన్నయి. ఇప్పుడు మొదలుపెట్టాం పాసురం. సిత్తం సిరుగాలే ఉన్నయి. కాలం సిరికాలం, సిత్తం సిరికాలం. ఏమిటి కాలం అంటే? అసలు భగవంతుడే లేడు అని బతికే కాలం కాలంట. భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవటం సిరుకాలంట. భగవంతుడు ఈయనే ఇంకెవరూ కాదు అని తెలుసుకోవటం సిత్తం సిరికాలంట. అంటే అజ్ఞాన దశగా తినటం, తిరగటం, చనిపోవటం, పుట్టడం, ఏడవడం, ఏడిపించడం, ఇది ఒక కాలం అంట. అలా కాకుండా ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు తింటున్నామో, ఎలా ఉంటున్నామో, ఏం చెయ్యాలో తెలుసుకోవటం సిరుకాలంట. ఈ జన్మ భగవంతుడి కోసమే అనేటటువంటి జ్ఞానం కలగటం సిత్తం సిరికాలంట. కాబట్టి 3 రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు మనకంటున్నారు. అంటే భగవంతుడి యందు శ్రద్ధ కలగటం అనేటటువంటిది కాలంట. ఆ భగవంతుడిని మనకి తెలియజేసినటువంటి ఒక చక్కని గురువు ఆచార్యుడి యందు శ్రద్ధ కలగటం సిరుకాలంట. అటువంటి భగవంతుడు, ఆచార్యుడు వీళ్ళిద్దరిని ఆశ్రయించినటువంటి భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడి దగ్గర ఉండటం అనేది భాగవత నిష్ఠ. అది సిత్తం సిరుకాలం అంటున్నారు. మనం బద్ధులంటే బంధింపబడిన వాళ్ళం. ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పుడతామో తెలియదు, ఎలా పోతామో తెలియదు. ఇది బద్ధ దశ, ఇది కాలం కింద లెక్క. మరి సిరుకాలం అంటే ఏంటి? అక్కడి నుంచి మనం ఆ బద్ధ దశ నుంచి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నిద్దాం అనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సిరుకాలం. ఈ భగవంతుడిని ప్రయత్నించి ఆయన్ని తెలుసుకుని మనమే కాదు, మనతో పాటు 10 మందిని బాగు చేయాలి. మనం బాగుపడటమే కాదు 10 మందిని కూడా బాగు చేయటం అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో అది సిత్తం సిరుకాలం అంటున్నారు. స్వయం తీర్త్వా పరాంతారయతి. తాను సుఖంగా ఉంటాడు, తన పక్కవాడు కూడా సుఖంగా ఉండేలా చూసేవాడే నిజమైనటువంటి వాడుట. అలాంటి వాడంటేనే భగవంతుడికి ఇష్టంట. వాడే భక్తుడు. అటువంటి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పటికీ నష్టపోడు, వాడి వెనకాలే ఉంటా నేను నీడలాగా అంటాట స్వామి. కాబట్టి ప్రకృతిలో ఉంటూ ప్రాకృతికమైనటువంటి విషయాలను అనుభవిస్తూ బతకడం అనేటటువంటిది కాలం. అలా కాదు, ఒక మంచి గురువుని పొంది ఆ గురువు దగ్గర సమాశ్రయణాలయ్యి ఆయన ద్వారా శాస్త్రజ్ఞానం, అదేవిధంగా ప్రబంధ జ్ఞానం, పూర్వాచార్యుల యొక్క విషయాల జ్ఞానాన్ని తెలుసుకోవటం, మన సంప్రదాయ వైలక్షణ్యాన్ని తెలుసుకోవటం సిరుకాలం. దాన్ని తెలుసుకొని 10 మందికి తెలియజేయటం సిత్తం సిరుకాలం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు మనకు వస్తాయంటారు. అటువంటి సిత్తం సిరుకాలే ఉందన్నై సేవిత్తు అంటున్నారు. ఆ రకంగా మనం ఆయనని సేవించాలి. అలా సేవించుకున్నటువంటి అని అంటున్నారు. ఆ తర్వాత ఉందన్నై నీ కోసం
నీకోసం రావటం. ఆనాడు గుహుడు వచ్చాడు, గుహుడు ఎదురొచ్చి రాముడికి సేవ చేశాట. ఆ రకమైనటువంటి సేవ. కాబట్టి సిత్తం సరకాలే వందు రావటం. మేము వచ్చాము దగ్గరికి. రావటం ఎంత కష్టమో తెలుసా అండి? తెల్లవారకట్ట రావాలి, చీకట్లో రావాలి, ఎంత కష్టం. మంచు, ఆ లేవబుద్ధి ఏదు, కదల బుద్ధి ఏదు, మొదలైనటువంటివి అన్నీ ఉంటాయి అందులో. అటువంటిది సిరికాలం అంటున్నారు. ఆ కాలంలో వచ్చి ఆనాడు ఎవరు భరతుడు వచ్చాడు. ఎక్కడికి? భరతుడు వచ్చాడు. ఆ శృంగిబేరపురంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి సైన్యంగా వచ్చాడు అతను. ఆ వచ్చి రాముడి కోసం ఎదురు చూశాడు. చూసారా? అట్లా రావటం అంటున్నారు. అట్లా పద్భ్యాం అభిగమాచేవ. గుహుడు అన్నట, గుహుడుతో రాముడు అన్నట. ఏమంటున్నాడు? ఓ గుహాశ్వానే, నువ్వు నడుచుకుంటూ వచ్చావా? పాదాలతో నడుచుకుంటూ వచ్చావా? పాదాలతో కాక చేతితో నడుచుకుంటూ వస్తారా ఎవరైనా? అంటే ఏంటి? అతని మీద ఉండేటువంటి ఆర్తి, పాదాలతో కష్టపడి నడుచుకుంటూ నా కోసం వచ్చావా అని తానే ఎదురెళ్ళి సేవిస్తాట ఆయన. ఒక గజేంద్రుడు ద్రౌపది కోసం పడినటువంటి బాధ, ఆయన ద్రౌపది కోసం, ద్రౌపది కష్టాన్ని తీర్చుకోవటం తను చేసినటువంటి చేష్ట. అటువంటిది వందు అంటున్నారు. సిత్తం సిరిగాలే వందు ఉన్నై సేవిత్తు. కాబట్టి దూరంగా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నా వెళ్ళి సేవించుకోవాలి అంటారు. ఎందుకని? భగవద్ అనుగ్రహం వాళ్ళు పొందిన వాళ్ళు కాబట్టి అంటున్నారు. అటువంటి పొన్నడి పొన్నడి పోత్తాం అరైపాడే. ఆయన యొక్క పద్మముల వంటి పాదములనే ఆశ్రయించాలి. పాలు త్రాగే బిడ్డకి తల్లి యొక్క స్తన్యం తప్ప శరీరంలో ఇంకా ఏమీ తెలియదుట. ఆ తల్లి యొక్క శరీరంలో ఏ భాగమో తెలియదు ఆ బిడ్డకి. తల్లి యొక్క స్తనం తప్ప ఏం తెలియదుట. అట్లా మనకి భగవంతుడి యొక్క పాదాలే చూడాలట ఫస్ట్, ఇంకేం చూడకూడదుట. అట్లా భగవద్భక్తుని యొక్క భగవంతుడు యొక్క పాదాలను చూసేవాడే భక్తుడు. కళ్ళు మూసుకుంటే ఆ రెండు పాదాలు కనపడాలట మనకి. కాబట్టి అటువంటి భక్తి కలిగినటువంటి ఆ భక్తుడు చేసేటటువంటి చేష్ట ఏమిటి? పాదాలను ఆశ్రయించడం. పోత్తుం పొరుల్ కీళాయి అంటున్నారు. కాబట్టి ఆ రకంగా తెలుసుకోవాలి అంటున్నారు. పెత్తమ్మే తుండంగులు. మేము వెళ్తున్నా ఎలాంటి వాళ్ళ మేము అంటే ఏమీ తెలియని అమ్మాయికి ఏమీ తెలియనట్టుగానే ఉండాలట. అన్నీ తెలిసినా ఏమీ తెలియని స్థితిలో ఉండి ఆయన్ని పెత్తమ్మే తుండంగులు. పశువులు మేపేటటువంటి కులం. పశువులే స్వాతంత్ర్యం లేనటువంటివి. అట్లాంటి పశువులను మేపేటటువంటి వాళ్ళ మాకు ఏ స్వాతంత్ర్యము లేదు. ఇంకా అత్యంత పారతంత్ర్య లక్షణం. పెత్తమ్మే తుండం కొలత్తెలు పెరిందు నీ కుత్తే వళ్యంగళే కొళ్ళామలు పోగాదు. నీ సేవని ఎప్పుడూ మాకు దూరం చెయ్యకు. మేమే దూరం చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కొక్కప్పుడు మీ సేవ మాకు దూరం అయ్యేటట్టుగా చెయ్యొద్దు అని ఆయన కోరుకోవటం. గోవింద. గో అంటే ఆవు, గో అంటే కనుక భూమి, గో అంటే కిరణం. అదేవిధంగా గో అంటే కనుక భూమి, గో అంటే కనుక వజ్రం అని పేరు. ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి గోవింద వాటన్నిటినీ కాపాడేటటువంటి వాడు. కాబట్టి గోవింద అంటే ఏంటి? అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వం అనేటటువంటి లక్షణం. ఆ గోవింద ఎత్తెక్కుం ఏజే 7 జన్మలు కూడా. అంటే 7 అని చెప్పడం అనేది ఊరికి ఒక మాట. శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు బ్రతకమని అర్థం. 100 అంటే కనుక పరిపూర్ణంగా 100 రోజులు బ్రతకమని కాదు. నీకు భగవంతుడు ఎంత అనుగ్రహించాడో అంత చక్కగా బ్రతకాలి అని అర్థం అక్కడ. అట్లా 100 అనేది ఒక సంఖ్య మాత్రమే. సహస్రనామాలు, 1000 నామాలని ఒక 1000 లేవు, ఎన్నో ఉన్నాయి. అనంతావయ భగవన్ మంత్రాహ అని. అట్లా సమస్తమైనటువంటి భగవన్ నామములు అన్నట్టుగా అనంతావయ మంత్రాహ అన్నట్లుగా అంటున్నారు. కాబట్టి ఉనకే నామాశ్రయవం, నీకే సేవ చెయ్యాలని అనన్య గతికత్వ, అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వం. అంటే ఇతరులకి మనం ఉపయోగపడకూడదు, ఇతరులకి మనం సేవ చేయకూడదు, ఇతరుల హద్దులో ఉండకూడదు, ఒకళ్ళ హద్దులోనే ఉండాలి. ఆ ఒక్కడెవరు? నీవే మాకు కృష్ణ అని అనన్య శరణత్వ, అనన్య భోగ్య. దీని ఆకారత్రయం అంటారు. దీన్ని ఈ ఆకారత్రయ సంపన్నత్వం. అదేవిధంగా భాగవత లక్షణంట. భగవంతుడు భాగవతుల వంకే చూస్తాట. అందుకనే భాగవతం అయింది. అది కృష్ణ అని చెప్పచ్చు కదా, కృష్ణ లీలలు చెప్పబడ్డాయి, కానీ అదేమిటి? అది భాగవతం అయింది. భాగవతం ఎందుకైంది? భగవద్ భక్తుల గురించి చెప్పబడింది కాబట్టి. ఆయన ఎప్పుడు కూడా భక్తుల దగ్గరే ఉంటాడు. ఎంతసేపు ఎవరు భక్తుడు ఉంటాడో వాడినే చూస్తాడు ఆయన. కాబట్టి ఆ రకంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భాగవతులని మనం ఆశ్రయించాలి. దేవాలయంలో వెళ్ళి భగవంతుడికి దాసోహం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకు వస్తారు చూసారా?
వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. ఇది ఆయనకి ఇష్టం. ఆహా, నా భక్తుడికి దండం పెట్టాడు, వీడికి ఎంత గొప్పవాడో, వీడు కదా నావాడు అనుకుంటాట. అదిగో కృష్ణ, మేమందరం కూడా అలాంటి వాళ్ళం, భగవద్భక్తిని కలిగినటువంటి భక్తుల వెనకాల. అందుకనే మన కులశేఖరాళ్ళు వారు త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్య, నీ యొక్క సేవకుల 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 సేవకులకు సేవకుడుగా ఉంటాను అని ఎంత చక్కగా చెప్పారో. ఆ రకంగా తొండర్ 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 శటగోపన్, దాసుల దాసుల దాసులకు దాసులుగా ఉండాలి. ఇది ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ పాసురంలో ఏం చెప్తోంది అంటే, అనన్యగతిగత్వ ప్రయోజనమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి ఉండాలి. ఇదే మా యొక్క ప్రయోజనం, ఇదే మా యొక్క పరయని ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి తెలియజేస్తోంది. కర్కటే పూర్వ ఫలిపుణ్యాన్ తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ.